హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక సాంబార్ చూద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా సాంబార్ని ఒకసారి ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆనియన్, మునక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ, దోసకాయ. సో ఇవన్నిటిని వేసుకొని ఇలా పొడుగా చాప్ చేసుకోవాలి. సో ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇందులోకి పొడుగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆలుగడ్డ, క్యారెట్, మునక్కాయలు ఈ మూడింటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో దోసకాయలను కూడా వేసుకోవాలి. మనం ఇవి చూపించినవన్నీ వెజిటేబుల్స్ని వేసుకోవాలి. మీకు కావాలంటే మీరు వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. సో దోసకాయలు, సోరకాయ ఇలాంటివన్నీ వేసుకొని చేసుకోవచ్చు. సో తగినంత కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని తర్వాత టమాటాలు కూడా ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. సో ఇక్కడ చూపించాను కదండి, ఒట్టి మిరపకాయలను కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కారం, తగినంత ఉప్పు, సో తగినంత ధనియాల పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అనేది బాగా మనకి ఒప్పలికి పడుతుంది ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్కి అంతా పట్టి చాలా ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది. సో తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఒక 5 మినిట్స్ ఈ ఒప్పలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో ముందుగా మనము ఇలా పప్పుని ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించి పెట్టుకోవడం వల్ల సాంబార్ మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో అలాగే మనం కొంచెం 10 మినిట్స్ ముందు చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ఉడికిన మిశ్రమంలోకి మనం ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. సో ఇలా వేయడం వల్ల ఫస్ట్ మనకు మునక్కాయలు ఉడికిపోతాయి. ఇప్పుడు చింతపండు కూడా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడకడం వల్ల చింతపండు మొత్తం మనకు ఒప్పలకంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా యూజ్ చేశాను ఫ్రెండ్స్. అది వేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చూపించే విధంగా వాటర్ ముందుగా పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేసినాం కదండి, అందుకోసం కొంచెం బెల్లం వేయాలి. సో బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఇలా ఒక 5 మినిట్స్ వరకు సాంబార్ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనకి ఫైనల్గా టేస్టీ మునక్కాయల